హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్విజెడి కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యకరమైన హెల్దీ స్నాక్ ఐటెం. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో వద్దన్నా సరే నేను చెప్పిన పద్ధతి ప్రకారం చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. అదేంటో చూద్దామా? వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసర గుండ్లు, పచ్చి శనగలు, ఎర్ర బొబ్బర్లు. ఇవన్నీ ముందుగా ఈ గ్లాస్తో అన్నీ ఒక్కొక్క గ్లాస్ కానీ 2 గ్లాసులు కానీ తీసుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వాటర్తో శుభ్రం చేసుకొని ఒక రోజు మొత్తం నానబెట్టి ఉంచుకోవాలి. లేదా ఒక గంట నానబెట్టుకున్నా సరే మొలకలు రాకుండా బాగా ఉంటాయి. మొలకలు కావాలి అనుకుంటే వాటర్లో ఇలా ఒక రోజు 2 రోజులు నానబెట్టుకొని వాటర్ తీసేసి ఇలా ఉంచాలి. అప్పుడు మొలకలు వస్తాయి. మొలకలు రాకుండా కూడా చేసుకోవచ్చు. 1 అవర్ తర్వాత నానబెట్టి ఇలా బాయిల్ చేసుకొని చేసుకోవాలన్నమాట. నేనైతే 2 డేస్ నానబెట్టి మొలకలు కట్టిన తర్వాత చేస్తానన్నమాట ఎప్పుడైనా. ఒక 10 నిమిషాలు వాటర్లో ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా మిర్చి, ఆనియన్ అన్నీ కలిపి ఇవి బాగా మగ్గిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసి ఇంగువ కొంచెం వేసుకున్న తర్వాత కరివేపాకు అవన్నీ నేనైతే అవి బాయిల్ చేసిన వాటర్ కూడా తీసుకొని వాటితోటి ఆ వాటర్ తోటి నేను చారు చేస్తానన్నమాట. తెలిస్తే మీరు కూడా ట్రై చేయండి. ఇలా తాలింపు వేసిన తర్వాత కొంచెం తగినంత సాల్ట్ తీసుకొని మళ్ళీ కలిపిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చూడండి, ఇలా చూస్తే మూత తీసి చూస్తే ఎంత చక్కగా ఉడికాయో. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు.